హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇలా మనకు పార్సల్ వచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదా, వాటిల్ని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా నేనైతే కింద వైపు అలాగే పై వైపు ఒక సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను. టిప్ నెంబర్ 1 అండి, మనం ఇలా కట్ చేసుకున్న పేపర్ని మనము ఇలా తీస్తే పెద్దగా అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. దీన్ని అయితే మనము ఏదైనా ఎండలో పప్పులు కానీ ఏదైనా ఎండలో ఎండబెడతాం కదండి, అక్కడ వేసి ఇలా ఎండబెట్టుకున్నట్లయితే మనకు పప్పులు అనేవి దుమ్ము పట్టకుండా ఉంటాయి, క్లీన్గా ఉంటాయండి. తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా. టిప్ నెంబర్ 2 అండి, మనం ఇలా ఆకుకూరలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, పప్పు చేయడానికి కానీ దేనికైనా కానీ అప్పుడు కింద వేసేసి విడిపిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి ఇలా ఈ పేపర్ అయితే ఇలా కింద పరిచేసుకొని మనం ఆకుకూరలు క్లీన్ చేసుకున్నట్లయితే మనకు పని అనేది సులువుగా అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కాడలన్నీ ఇక్కడ దీని మీదే వేసుకుంటున్నాను. మనకు ఇలా కాడలన్నీ పేపర్ మీదే వేసుకోవడం వల్ల మనకు క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇలా మొత్తం తీసి ఇలా పడేసేయడమే. ఫ్లోర్ మీద వేస్తే ఫ్లోర్ అంతా గలీజ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఇలా. ఇది అలా డస్ట్బిన్లో వేసేసి దీన్ని కడిగి రీయూజ్ అయినా చేసుకోవచ్చు, వద్దనుకుంటే పడేయవచ్చండి. చూస్తున్నారు కదా ఇలాగండి. టిప్ నెంబర్ 3 అండి, మనకి ఇలా ర్యాక్స్ అయితే ఉంటాయి కదా ఇళ్ళల్లో, వీటిల్లో మనము స్పూన్స్ అన్నీ అలాగే వేసేస్తూ ఉంటాము. అలా వేస్తే మనకు తుక్కు పట్టిపోతుందండి. అలా కాకుండా ఇలా చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసి పేపర్ని ఇలా గనక వేసి మనము స్పూన్స్ ఏమేమి వేసుకుంటామో అవన్నీ దీంట్లో పెట్టుకోవడం వల్ల మనకు తుక్కు పట్టకుండా ఉంటుందండి, క్లీన్గా ఉంటుంది. మార్కెట్లో దీనికోసం అనేసి ఇప్పుడు షీట్స్ అనేవి కొంటూ ఉంటారు. అలా కాకుండా చూడండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు పేపర్ని. మనకి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఈ పేపర్ తీసేసి వేరే పేపర్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగే వేసుకుంటాను ఎప్పుడు. టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా జోడించుకొని పెట్టుకుంటాను. టిప్ నెంబర్ 4 అండి, మనము ఇలా ఆనియన్స్ బుట్టీలు అయితే వాడుతూ ఉంటాం కదా ఇంట్లో. ఆనియన్స్ అనేవి అలాగే డైరెక్ట్గా వేసేస్తే కుళ్ళిపోయినవి అవి ఏమైనా ఉంటే బుట్టి అంతా గలీజ్ అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక షీట్ అనేది కట్ చేసేసుకొని పేపరు ఇలా దాంట్లోకి పరుచుకొని ఆనియన్స్ వేసుకున్నట్లయితే మనకు ఆనియన్ బుట్టి అనేది క్లీన్గా ఉంటుంది. ఎప్పుడు కడిగే అవసరం కూడా ఉండదు, ఎప్పుడు ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా. ఇంతే కాదండి, ఇంకా చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ పేపర్స్ అనేవి. నేను కొన్నే చూపించాను ఇక్కడ. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మనం అలాగే ఈ పేపర్స్ని మనం ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండి, వాటి కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్